క్విక్ అడ్జస్ట్ అని నేను చెప్తున్నప్పుడు ఏమవుతుంది, -2 టు +2 రేంజ్ ఒక్కొక్క బటన్ నేను మారుస్తూ ఉంటే అన్ని చేంజ్ అవుతుంది. కంపేర్ ద ఇమేజ్, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది నచ్చుతుంది మనకు, ఇది నచ్చుతుంది అంటే అన్ని ఆల్మోస్ట్ సాచురేషన్, కాంట్రాస్ట్. క్విక్ అడ్జస్ట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇష్టం వచ్చినట్టు కొంచెం కొంచెంగా. డీటెయిల్డ్గా మీరు వెళ్తే ఇది కొంచెం డల్ ఉన్న ఫీలింగ్ ఉంది, అంత కలర్ మీద ఫీల్ రాదు, కలర్ఫుల్గా అనిపించదు. మెన్యూకి వెళ్ళి మీరు ఒక్కొక్కటి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవాలి. ఇది మీరు నార్మల్ పెట్టి, సపోజ్ ఒకవేళ షార్ప్నెస్ 9 లెట్స్ సీ దిస్. అదే ఫోటో కెమెరాలు ఏమో అయిపోయిందిరా, కలర్లు మంచిగా వస్తలేవు, నీ కెమెరా బాగుంది నా కెమెరా బాగలేదు, అపోహ. డూ యూ సీ అ డిఫరెన్స్? ఈవెన్ మోర్. ఆటోలో పోలే రజా, రంగు మారింది, మా సందీప్ రంగు మారింది, కాంట్రాస్ట్ చేంజ్ అయిందంట. డూ యూ సీ? ఆ క్లారిటీ పోగానే ఏదో టైప్స్. మన కెమెరాలో కూడా ఇట్లాంటివి వస్తాయి. అగో ఇతగాడి పేరు సందీప్. మా సందీప్ బంగారం. సందీప్ ఇట్లా అందగాడు. ఇమేజ్ స్టైల్ వల్ల చూడండి, అక్కడే ఆ జుట్టు కలర్ చూడండి, ఇదంతా జేపీజీ. మళ్ళా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. అంటే మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ ద మోర్ యూ షూట్. అండ్ ఇది షూట్ చేసేటప్పుడు మనుషులను తీయకండి.